హలో గైస్, వెల్కమ్ టు స్పోర్ట్ తెలుగు. ఈరోజు ఐపీఎల్లో జరగబోయే సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ ముంబైలో వాంకడే స్టేడియంలో జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్లో రెండు టీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఓ పక్కన ముంబై ఇండియన్స్ ఫుల్ ఆఫ్ స్టార్స్తో ఉన్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య, తిలక్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ మరో పక్కన కేకేఆర్ కూడా డేంజరస్ ప్లేయర్స్తో ఈ మ్యాచ్లోకి వస్తుంది. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని అర్థమవుతుంది. ముందుగా పిచ్ గురించి మాట్లాడుకుంటే నార్మల్లీ వంకడే అనేది బ్యాటింగ్ వికెట్ అనే చెప్పచ్చు. గ్రౌండ్ స్పేస్ చిన్నది కాబట్టి 200+ స్కోర్స్ అయితే ఈజీగా వస్తాయి. అపోజిషన్లో స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి స్పిన్ ట్రాక్స్ ఇవ్వకుండా బ్యాటింగ్ ట్రాక్సే ఇస్తారు. సో బ్యాట్స్మెన్కి ప్యారడైజ్ అనే చెప్పచ్చు. ఈ గ్రౌండ్లో ఐపీఎల్ యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 171గా ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ 159కి తగ్గిపోయింది. నార్మల్లీ టాస్ గెలిచిన కెప్టెన్ చేసే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వంకడేలో 192-210 స్కోర్ వచ్చినా అది డిఫెండ్ చేయడం చాలా కష్టం. అండ్ వెదర్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే రైన్ థ్రెట్ అయితే ఏమాత్రం లేదు. అండ్ లాస్ట్ అండ్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య 5-5గా ఈక్వల్గా ఉంది. కానీ లాస్ట్ 6 మ్యాచెస్లో కనుక చూసుకుంటే కేకేఆర్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిందని చెప్పచ్చు. 4 times విన్ అయింది. అండ్ ఎంఐ రెండు సార్లు మాత్రమే గెలిచింది. సో ఇక్కడ ఎంఐ కొద్దిగా వెనకబడి ఉందని చెప్పచ్చు. వాంకడే స్టేడియంలో రెండు టీమ్స్ మధ్య 11 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఇక్కడ ఎంఐ ఫుల్ డామినేషన్ కనిపించింది. ఎంఐ 8 times విన్ అయితే కేకేఆర్ మాత్రం జస్ట్ 3 times మాత్రమే విన్ అయింది. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ క్లియర్గా కనిపిస్తుంది ముంబై ఇండియన్స్కి. సో రెండు టీమ్స్ అయితే బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎంఐ బ్యాటింగ్లో ఇండియన్ కోర్ ప్లస్ విల్ జాక్స్ అండ్ రదర్ఫోర్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్తో అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు. ఇన్ బౌలింగ్లో అయితే నాకు బౌల్ట్ అండ్ బుమ్రా బెస్ట్ ఆప్షన్స్గా కనిపిస్తున్నారు. హార్దిక్, శార్దుల్, శాంట్నర్, మార్కండే వీళ్ళ మీద అయితే నాకు అంత హోప్స్ అయితే లేవు. మరో పక్కన కేకేఆర్ ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యాయి. అందుకే రీప్లేస్మెంట్స్ తెచ్చుకున్నారు. కానీ ఇవి అంత ఇంపాక్ట్ చేస్తాయనే డౌట్ అయితే ఉంది. బ్యాటింగ్లో అయితే ఫుల్ ఫైర్ పవర్ ప్లస్ యంగ్ బ్లడ్ ఉంది. ఫిన్ అలన్, రింకు సింగ్, రఘువంశీ లాంటి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ రహానా లాంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ కూడా ఉన్నాడు. సో బ్యాటింగ్ అంతే ప్రాబ్లం అయితే ఏం లేదు. బౌలర్స్లో స్పిన్నర్స్ కాకుండా ఫాస్ట్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ అయితే లేదు. వరుణ్ చక్రవర్తి కూడా T20 వరల్డ్ కప్లో అంత మంచి ఫామ్లో లేడు. సో అభిషేక్ నైర్ అండ్ రహానేకి ఈ ఫస్ట్ గేమ్ పెద్ద ఛాలెంజింగ్గానే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రాబుల్ ప్లేయింగ్ లైన్ ఆఫ్ రెండు టీమ్స్ కనుక చూస్తే ఫస్ట్ ఎంఐ చూద్దాం, హోమ్ గ్రౌండ్ కాబట్టి. రోహిత్ శర్మ డికాక్ ఓపెనింగ్ చేయొచ్చు. అండ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, షర్ఫన్ రదర్ఫోర్డ్, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, దీపక్ చహర్ కానీ షార్దుల్ దగ్గర కానీ ఆడొచ్చు. అండ్ తర్వాత మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అశ్విని కుమార్ ఆడొచ్చు. నాకైతే విల్ జాక్స్ అండ్ రదర్ఫోర్డ్ ఇద్దరిని ఆడిపిస్తారని అనిపిస్తుంది. 5 బౌలర్స్తో పాటు విల్ జాక్స్ కూడా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. అండ్ కేకేఆర్ ఒక ప్రాబ్లం ప్లేయింగ్ ఎలెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా ఫిన్ అలన్ అండ్ అజింక్య రహానే. అండ్ ఆ తర్వాత క్యామరూన్ గ్రీన్, అంకురిష్ రఘువంశీ, రింకు సింగ్, తేజస్వి దహియా, రమన్దీప్ సింగ్, సునీల్ నారాయణ్, కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్లెస్సింగ్ ముజర్బాని ఆడొచ్చు. ఈ 11th అయితే కేకేఆర్ వెళ్ళొచ్చు. మిడిల్ ఆర్డర్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ యంగ్స్టర్స్ మీద నమ్మకం అయితే పెట్టాలి కేకేఆర్ టీం. క్యామరూన్ గ్రీన్ కూడా అంత మంచి ఫామ్లో లేడు. అండ్ హైయెస్ట్ బిడ్ కూడా పోయింది కాబట్టి ప్రెజర్ కూడా ఉంటుంది. ఆ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్ కనుక చూసుకుంటే ఎంఐ టీం తరఫున సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్ అండ్ విల్ జాక్స్. సూర్య అలాంటి ఫామ్లో ఉన్న ఐపీఎల్లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ అని చెప్పొచ్చు. సింగిల్ హ్యాండెడ్గా ఎంఐకి చాలా మ్యాచెస్ గెలిపించాడు. బౌల్ట్ ఎందుకని పెట్టానంటే కేకేఆర్ మెయిన్ బ్యాట్స్మెన్ ఫిన్లాండ్ని పవర్ ప్లేలో బౌల్ట్ వికెట్ తీస్తాడో లేదని ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో అందుకే బౌల్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అవ్వచ్చు. అండ్ విల్ జాక్స్ గురించి మాట్లాడుకుంటే సూపర్ ఫామ్లో ఉన్నాడు. అది బ్యాట్తో అయినా బాల్తో అయినా. అండ్ ఈ గ్రౌండ్లో వరల్డ్ కప్లో చాలా మ్యాచెస్ గెలిపించాడు. అండ్ ఎంఐకి తన కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. అండ్ కేకేఆర్ తరపున ఫిన్ అలన్, సునీల్ నారాయణ్ అండ్ అంకురిష్ రఘువంశీ. ఫిన్ అలన్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఆడితే మ్యాచ్ మొత్తాన్ని చేంజ్ చేస్తాడు, లేదా పవర్ ప్లేలోనే అవుట్ అవుతాడు. ఇలాంటి ప్లేయర్ చాలా డేంజరస్ అనే చెప్పొచ్చు. అండ్ సునీల్ నారాయణ్ గురించి మాట్లాడుకుంటే ఎన్ని సీజన్స్ అయినా తన మిస్టరీని చాలా తక్కువ మంది మాత్రమే సాల్వ్ చేశారు. అందుకే నారాయణ్ కీ ప్లేయర్ అవ్వచ్చు. అండ్ అంకురిష్ రఘువంశీ గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ బ్యాటింగ్లో క్లాసికల్ మరియు పర్ఫెక్ట్ ప్లేయర్ అని చెప్తాను. రహానే కన్నా ఈ సీజన్లో నాకు రఘువంశీ మీద హోప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటర్స్ కనుక చూసుకుంటే ఎంఐ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ శర్మ వర్సెస్ వైభవ్ అరోరా. రోహిత్ ఫుల్ ఫిట్ అయ్యాడు. అండ్ వైట్ బౌల్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. వైభవ్ అరోరా పవర్ ప్లేలో చాలా డేంజరస్ బౌలర్. సో ఈ పవర్ ప్లే బ్యాటిల్లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ సునీల్ నారాయణ్. సూర్య స్పిన్ని చాలా బాగా ఆడతాడు. స్వీప్స్ అండ్ రివర్స్ స్వీప్స్ చాలా బాగా ఆడతాడు. సో నారాయణ్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి హార్దిక్ పాండ్యా వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండబోయే బ్యాటిల్. వరుణ్ ఫామ్లో లేడు. అండ్ హార్దిక్ కూడా ఇన్కన్సిస్టెంట్ ఫామ్లోనే ఉన్నాడు. సో ఈ మ్యాచ్అప్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి ఫిన్ అలన్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్. బౌల్ట్ పవర్ ప్లేలో మోస్ట్ డేంజరస్ బౌలర్. బాల్ని రెండు వైపులా స్వింగ్ చేస్తాడు. అండ్ అలన్ కూడా పవర్ ప్లేలో మ్యాచ్ని చేంజ్ చేసే కెపాసిటీ అయితే ఉంది. సో ఇదైతే మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అనే చెప్పొచ్చు. అండ్ సెకండ్ మ్యాచ్అప్ వచ్చేసి అంకురిష్ రఘువంశీ వర్సెస్ హార్దిక్ పాండ్యా. మిడిల్లో హార్దిక్ బౌలింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సీజన్లో. సో అంకురిష్ రఘువంశీ అక్యుమిలేటర్ టైప్ ప్లేయర్. అటు క్లాసిక్గా ఆడతాడు, లాస్ట్లో హిట్టింగ్ కూడా చేయగలడు. సో హార్దిక్ని అవుట్ చేస్తాడా లేదా కౌంటర్ అటాక్ చేస్తాడా అనేది చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి రింకు సింగ్ వర్సెస్ బుమ్రా.
డెత్ హౌస్లో జరుగుతుంది ఈ బ్యాటిల్. రింకు ఫినిషర్ రోల్ ఉండొచ్చు ఈ సీజన్. అండ్ బుమ్రా కూడా డెత్లో పక్కా 2 overs అయితే వేస్తాడు. సో డెత్ హౌస్లో రింకు ఏమైనా చేయగలడా అనేది చూడాలి. ఫైనల్ ప్రెడిక్ట్ మ్యాచ్ విన్నింగ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుంటే రెండు టీమ్స్ స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్తో ఉన్నాయి. బౌలింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండు టీమ్స్కి. కానీ నాకు ఎందుకో కేకేఆర్ ఈ మ్యాచ్ గెలుస్తుందని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? కేకేఆర్ గెలుస్తుందా లేదా ఎంఐ గెలుస్తుందా? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.